కాళ్ళు అరిగేలా తిరుగుతున్న కనికరం లేదాయే ఈనాడు లోపల ఎడిషన్లో రాసుకొచ్చింది. లోకల్ ఎడిషన్లో జగన్ ఉన్న టైంలో అయితే కనుక ఇవన్నీ నేషనల్ సిటీ ఎడిషన్ కాదు స్టేట్ ఎడిషన్స్లో వచ్చాయి. ఇప్పుడు జాగ్రత్తగా లోపల పేజీల్లో వేసుకొచ్చారు. సిఆర్డీఏ తమకు కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రాజధాని రైతులు రాయపూడిలోని కార్యాలయం చుట్టూ కాళ్ళేరేలాగా తిరుగుతున్నారు. ప్రజా రాజధాని నిర్మాణానికి విలువైన భూములు త్యాగం చేసిన తమ పట్ల ఇదేం తీరని మండిపడుతున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఎవరూ లేరని, మొత్తం కార్యాలయం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చిందని రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన బోయపాటి రమేష్ అనే రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని తన సతీమణి 35 రోజుల క్రితం అర్జీ ఇచ్చినా ఇంతవరకు అతిగతి లేదని రమేష్ వాపోయారు. ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినా ఏదో కారణం చెప్తున్నారు అసహనం వ్యక్తం చేశారు. కొనమరాజుపాలెనికి చెందిన 3.89 ఎకరాల భూమిని తుళ్లూరుకి చెందిన బోయపాటి నాగజ్యోతి భూ సమీకరణలో రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. అందుకు ప్రతిగా సిఆర్డీఏ 3,870 చదరపు గజాల నివాస 960 చదరపు గజాల వాణిజ్య ప్లాట్లను ఈ లాటరీ విధానంలో కేటాయించింది. ఇందులో 960 చదరపు గజాల వాణిజ్య ప్లాట్ని కుమార్తె పేరు మీద గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ అన్ని ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. 35 రోజులైనా వివిధ కారణాలు చెప్తూ తిప్పుకుంటున్నారని రమేష్ చెప్తున్నారు. రాయపూడిలో సిఆర్డీఏ సిబ్బంది సదుపాయాలను సమయపాలన పాటించడం లేదు. దీనివల్ల రోజంతా తమ పనులు ఆపుకుని కార్యాలయం వద్ద పడిగాపులు పడాల్సి వస్తుందని గ్రామానికి చెందిన సాహెబ్ జాన్ అనే రైతు చెప్తున్నారు. విషయాన్ని సిఆర్డీఏ కమిషనర్కి దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. విషయం మీద రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో తహసీల్దార్ సతీష్ న్యూస్ టుడే వివరణ కోరితే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సెలవులో ఉంటాం, మ్యూటేషన్ ప్రక్రియలో జాప్యంగానే నాగజ్యోతికి చెందిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఆలస్యమైందన్నారు. వార్షిక కౌలు చెల్లింపులపై విజయవాడ సిఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశం సిబ్బంది వెళ్లడం వల్ల ఎవరు అందుబాటులో లేరని చెప్పారు.